వెల్కమ్ టు పాప్కార్న్ హాట్ డిబేట్. నేను లక్ష్మణ్. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పారిశ్రామికరణ, రాష్ట్ర అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ దాదాపు 3,75,000 కోట్ల రూపాయలని పెట్టుబడుల రూపంలో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు. అదేవిధంగా 3,73,000 చిల్లర ఉద్యోగాలు కూడా యువతకు రాబోతున్నాయని చెప్పి కూడా ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చిన పరిస్థితి ఉంది. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదాన్ని, అంబానీ, రిలయన్స్ ని మొత్తాన్ని మేమే తీసుకొచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపించాము, మేమే పరిచయం చేసాము ఏపీకి అని చెప్పి ఒక పక్కన ఫోటోలు వేసుకొని ఓదర కొడుతున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఈ రోజు షర్మిల, ఆయన సొంత చెల్లెలు షర్మిల, టెంకాయల ప్రభుత్వం 5 ఏళ్ళు టెంకాయలతోనే కాలం ముగించిందని చెప్పి షర్మిల కూడా టెంకాయలు పెట్టుకొని నిరసన వ్యక్తం చేసింది. ఏపీలో పారిశ్రామికరణ కాదు, మొత్తం అధోగతికి ఏపీని పాలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి షర్మిల కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే అంశంపైన మనతో డిబేట్ లో పాల్గొనేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్టు డివిఎస్ గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బసోద్ రెడ్డి గారు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. డిబేట్ కి నమస్కారం సార్. నమస్తే. డివిఎస్ గారు చెప్పండి, ఈ రోజు ముఖ్యమంత్రి గారు శాసనసభలో చాలా క్లియర్ కట్ గా చెప్పాడు, దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, ఉపాధి కల్పన కూడా ఆ విధంగా జరుగుతుందని చెప్పంటారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఫోటోలు వేసి మరి మేమే పారిశ్రామికరణ మొదలుపెట్టాము ఏపీలో అని చెప్పి చెప్తున్నారు. అసలు ఆయన చెప్తున్న వాటికి, ఆయన చూపిస్తున్న వాటికి ఏమైనా పొంతన ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కామెంట్స్ డిస్ట్రక్ట్ ఏపీ, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో డిస్ట్రక్ట్ ఏపీ అనే అజెండాతో నడిచింది. ఇవాళ రీబిల్డ్ ఏపీ అనే దీంట్లో ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు అసెంబ్లీలో ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ 3,75,000 కోట్ల పెట్టుబడులు, మరి కేవలం 157 రోజుల్లో ఆ ప్రతిపాదనలు వచ్చాయంటే, తర్వాత 3,73,000 మందికి ఉపాధి లక్ష్యంగా ప్రపోజల్స్. ఎందుకంటే ఇవాళ రీబిల్డ్ ఏపీ అంటోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి హయాంలో 30 ఏళ్ళు ఈ రాష్ట్రం వెనక్కిపోయిందని, పారిశ్రామికవేత్తల్ని బెదిరించి తరిమేశాడని, వాటాలు ఇస్తేనే ఇక్కడ మీ పరిశ్రమ పెట్టుకొనిస్తాం, ట్రాన్స్పోర్ట్ ఇస్తేనే పెట్టుకొనిస్తాం, ఉద్యోగాలు మీ చెప్పిన వాళ్ళకి ఇస్తేనే పెట్టుకొనిస్తాం అన్న బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్ వల్ల నీకు 16 లక్షల కోట్ల పెట్టుబడులు పారిపోయాయి. ఎక్కడో దాకా ఎందుకు, ఆయన చిత్తూరు జిల్లాలో గల్లా జయదేవ్ ఆయనే వెళ్ళిపోయాడు కదా. ఏది సజ్జల రామకృష్ణారెడ్డే చెప్పాడు, ఏమని మేమే వెళ్ళగొట్టాం, అది కాలుష్య పరిశ్రమ అన్నాడు. మరి అదే కాలుష్య పరిశ్రమ మరి తెలంగాణకు ముద్దెలా అయింది? అంటే మీ తప్పుడు నిర్ణయం వల్ల చిత్తూరు జిల్లా 10,000 కోట్ల పెట్టుబడులు కోల్పోయింది, 10,000 మందికి ఉపాధి దూరమైంది. అక్కడ యువత ఏ రకంగా వీళ్ళు చిత్తూరు యువత ఓట్లు అడుగుతారు? ఇప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి ప్రకటన నేపథ్యంలో మళ్ళా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్, ఏది అదానీ నేనే తెచ్చాను, లేకపోతే అంబానీ నేనే తెచ్చాను. ఆ మాటకు వస్తే అదానీ, అంబానీ చంద్రబాబు టైంలో వచ్చారు. ఇప్పుడు 2014-19 సమయంలోనే అదానీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ అనేది జగన్ కాదు, అది ఎప్పుడుది, అది చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2014-19 పీరియడ్లోనే 70,000 కోట్లతో డేటా సెంటర్ విశాఖపట్నంలో చంద్రబాబు శంకుస్థాపన చేశాడు. అంటే చంద్రబాబు శంకుస్థాపన చేసింది ఇంకా తగ్గింది తర్వాత జగన్ ఆయన హయాంకి వచ్చేసరికి. ఇప్పుడు అంబానీ నేనే తెచ్చానంటే అసలు ముఖేష్ అంబానీ ఆర్టీజీఎస్ సందర్శించాడు. ఇప్పుడు చంద్రబాబు హయాంలో రియల్ టైం గవర్నెన్స్ చూడటానికి ఆయన వచ్చారు. ఎవరు? ముఖేష్ అంబానీ. ఆ రోజు రిలయన్స్ తిరుపతిలో 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఏది? హీరో మోటార్సు, ఆ తర్వాత ఇంకా వరుస పెట్టి అక్కడ ఇసుజీ అవన్నీ వచ్చాయి. అక్కడ తిరుపతిలో ఇవాళ ఆటోమొబైల్ హబ్గా నీకు అక్కడ శ్రీ సిటీ సజ్లో డెవలప్ అయిన నేపథ్యంలో అంబానీ అక్కడ 15,000 కోట్ల రూపాయలతో రిలయన్స్ పెడతానన్నారు మొబైల్ ఫ్యాక్టరీస్. ఎందుకంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అది మారినప్పుడు దేశంలో 10 ఫోన్లు తయారవుతుంటే 5 ఫోన్లు తిరుపతిలో, తిరుపతి మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా చేశారు అప్పట్లో చంద్రబాబు. ఏది? ఫాక్స్కాన్, ఈ డిక్సన్, ఈ సెల్కాన్, ఇవన్నీ అప్పుడు వచ్చినవే. అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? అంటే ఇవాళ చంద్రబాబు అంటే ఆయన ఒక బ్రాండ్ ఇమేజ్. ఆయన పేరు చెబితేనే నాకు నాదెళ్ల సత్య ఇంటర్వ్యూ ఇచ్చాడని లోకేష్ బాబు అన్నారు. అంటే ఒక్క మెయిల్ నేను పంపించాను, నాకు నాదెళ్ల సత్య ఇంటర్వ్యూ ఇచ్చారు. లేదు, నేను ఒక ఫోన్ కాల్ చేస్తే టాటా గ్రూప్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖర్ 90 నిమిషాలు నాతో మీటింగ్, ఫలితం లోకేష్ బాబుతో 90 నిమిషాలు నటరాజన్ చంద్రశేఖర్ భేటీ వల్ల ఏం జరిగింది? విశాఖ టీసీఎస్ వచ్చింది, 15,000 మందికి ఉపాధి.
అంటే టీసీఎస్ కూడా జగనే తెచ్చాడా? ఇప్పుడు అంటాడు, ఇప్పుడు ఏంటి ప్రెస్ మీట్లో, ఇప్పుడు ఇవాళ నువ్వెంత తెచ్చావో ఎంత పోగొట్టావో ప్రజల కళ్ళ ముందు ఉంది. చంద్రబాబు ఎంత తెచ్చాడో ఇవాళ ప్రజల కళ్ళ ముందు ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ అవసరం లేదు ఎవరికి, చంద్రబాబుకి. ఉమ్మడి రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ ఎలా వచ్చిందో అక్కడ తెలంగాణ అసెంబ్లీలో కేటీఆర్ఏ చెప్పాడు. అది జగన్మోహన్ రెడ్డి తెచ్చాడా? బిల్ గేట్స్తో మీటింగ్ జగన్మోహన్ రెడ్డి అయ్యాడా? అంటే జగన్మోహన్ రెడ్డి దావోస్ వెళ్ళాడు, 5 ఏళ్ళు సీఎంగా ఆయన ఒకే ఒకసారి వెళ్ళాడు. ఎవరితో మీటింగ్ వేసుకున్నాడు? అక్కడికి వెళ్ళి నువ్వు విండ్ పవర్ సోలార్ పవర్ ఒప్పందాలు చేసుకోవటం ఏంటి? విండ్ సోలార్ పవర్ ఒప్పందాల కోసం దావోస్ వెళ్ళాల్సి వచ్చిందా? జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటనలో ఏం సాధించాడు? చంద్రబాబు దావోస్ పర్యటనలో 5 ఏళ్ళు 5 సార్లు వెళ్ళారు. ఎన్ని పెట్టుబడులు ఆయన తీసుకొచ్చారు? ఇవాళ ప్రభుత్వం ముందున్న లెక్కలు ఇవన్నీ కూడా. ఇప్పుడు రేపొద్దున జనవరిలో మళ్ళీ వెళ్తున్నారు. ఇప్పుడు కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫస్ట్ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం భేటీ రేపొద్దున జనవరి 20 ఆ ప్రాంతంలో జరుగుతున్న నేపథ్యంలో 4 రోజులు అక్కడ ఎన్ని ఒప్పందాలు జరుగుతాయో. అంటే లోకేష్ అమెరికా పర్యటనలో అతను భేటీ అయినటువంటి పారిశ్రామికవేత్తలంతా అక్కడికి వస్తారు. ఎక్కడికి? దావోస్ పర్యటనకి. ఆ రోజు లోకేష్ అమెరికా పర్యటనలో 23 దేశాలకు చెందినటువంటి 2300 మందితో నీకు కర్టెన్ రైజర్ మీటింగ్స్, ఇవన్నీ కూడా రేపొద్దున అక్కడ నీకు ఫ్రూట్ఫుల్ అవుతాయి. ఎక్కడ? దావోస్ రేపటి WEF భేటీ వైపే నీకు ప్రపంచం మొత్తం దృష్టి ఉందన్నమాట. అవును. మధుసూదన్ రెడ్డి గారు చెప్పండి, ఇప్పుడు కడపలో దాదాపు 3 సార్లు చెల్లికి పెళ్ళి మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ప్లాంట్కి టెంకాయలతో పరిమితం చేశారు. ఇప్పుడు ఈరోజు షర్మిలా గారు కూడా బయటకు వచ్చి టెంకాయలతో నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కానీ పరిశ్రమలు మొత్తం నేనే తెచ్చాను, కంపెనీలు మొత్తం నేనే ఆహ్వానించాను, ఎన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. 5 ఏళ్ళలో ఏం కంపెనీలు ఆయన తీసుకొచ్చారు? ఎంతమంది సంస్థ ప్రతినిధులతో మాట్లాడి ఆయన ఇక్కడికి పెట్టుబడులు తీసుకొచ్చారంటే ఏం చెప్తారు? నేనే పాయింట్ ఒకటి గుర్తుపెట్టు, 14 హయాంలో భారతదేశానికి ఫారెన్ FDI డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో 5 లక్షల కోట్లు వచ్చినాయి. చదువుకున్నోడు కూడా చూసుకోవచ్చు. FDI ఇన్వెస్ట్మెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా. దాంట్లో కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు NDAలో పార్ట్నర్గా ఉంటే చంద్రబాబు నాయుడు గారు 65,327 కోట్లు ఆ రోజు మనకు వచ్చింది, మన ఒక స్టేట్కి. అది నిజం. అయితే జగన్మోహన్ రెడ్డి కాలానికి వద్దాం. సిగ్గుమాలిన బతుకులు మాట్లాడకూడదు. అసలు FDIలు నువ్వు ఎంత తెచ్చావు అంటే 19 నుంచి 24 మధ్య కాలంలో, ఇది మన తప్పుడు లెక్క చెప్తే కుదరదు కదా. నువ్వు ఏది చెప్పినా నీ పక్షి ఛానల్, నీ పక్షి పేపరు, నీ అవినీతి పత్రిక, అవినీతి కంపు రాష్ట్ర ప్రజల మీద దుద్దితే ఊడండవు. కేవలం వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత, యువజన శ్రామిక రైతు పార్టీ వచ్చిన తర్వాత FDIలు వచ్చింది 2,114 కోట్లు. సిగ్గు అనిపించటంలో యాజ్ ఏ ముఖ్యమంత్రిగా సిగ్గు అనిపించటంలో చెప్పరాదు బయటకు వచ్చి FDIలు ఎంత వచ్చినాయి. ఇది ఇండెక్స్. సో నేనంటుండే పాయింట్ ఏంటంటే, నువ్వు తెచ్చిన కంపెనీలు ఏంటో చెప్పి, ఒక కంపెనీ పేరు చెప్పి ఒక 10,000 ఉద్యోగాలు ఇచ్చాం. మనం ఇచ్చిందంటే వాలంటీర్ జాబ్లే కదా. ఆ వాలంటీర్ ఉద్యోగాలు కూడా దేనికి? సాక్షి పేపర్ అమ్ముకోవడానికి, సాక్షి పేపరు ఆ పక్షి పేపర్ని సర్క్యులేట్ చేసుకోవడానికి, అవినీతి ద్వారా డబ్బులు సంపాదించడానికి. ఆ సచివాలయం తప్ప ఇంకా మిగతా పొడిచి కొట్టలు కట్టేంది. ఇప్పుడు మనం DSC అన్నాడు, ఒక్క నోటిఫికేషన్ కూడా లేదుగా. అన్ని రంగాల్లో ఒకప్పుడు 77వ దశకంలో TN అంటారు, తరిమెళ్ళ నాగిరెడ్డి గారు, తాకట్లో భారతదేశం అని చెప్పి ఒక పుస్తకం రాశాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే వీడి గురించి ఒక పుస్తకం రాయాలి, తాకట్లో ఆంధ్రప్రదేశ్. దాన్ని నేను ఎందుకు అంటున్నానంటే, ఈ తాకట్లో ఆంధ్రప్రదేశ్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి అసలు దాంట్లోకి వెళ్దాం. డివేష్ గారు, ఒక అసెంబ్లీలో సాక్షిగాని కాదు ఎవిడెన్స్తో చెప్తున్నా నేను. తాకట్లో ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అంటున్నానంటే, విశాఖపట్నంలో విశాఖపట్నంగా మార్చాడు, విశాఖపట్నాన్ని విశాఖపట్నంగా మార్చాడు. దాంట్లో గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ డివేష్ గారు 24 ఎకరాలు తాకట్టు పెట్టి 359 కోట్లు తెచ్చాడు. ఏం అవసరం వచ్చింది? నీ సాక్షి పేపర్కి ఇచ్చుకోవడానికి తాకట్టు పెట్టావా? దాన్ని నేను అడగతుండా. తర్వాత డైరీ, విశాఖపట్నంలో డైరీ ఫార్మ్స్కి సంబంధించిన ల్యాండ్ 30 ఎకరాలు తాకట్టు పెట్టి 309 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు. తర్వాత
గవర్నమెంట్ ఐటీఐ కాలేజీని తాకట్టు పెట్టి 17 ఎకరాలు తాకట్టు పెట్టి 270 కోట్ల రూపాయలు తెచ్చాడు. తర్వాత పోలీస్ క్వార్టర్స్ 9 ఎకరాలు తాకట్టు పెట్టి 215 కోట్ల రూపాయలు తెచ్చాడు. తర్వాత ఇది అమ్మ బడవ వికలాంగులు వాళ్ళ భూమి డిజేబుల్ పర్సన్స్ సంబంధించిన ట్రైనింగ్ అది కల్చరల్ ఉంటే 19 ఎకరాలు తాకట్టు పెట్టి గుడ్డోళ్ళదే హ్యాండిక్యాప్టెడ్ వికలాంగులు కూడా వదల నీచ నికృష్టుడు 157 కోట్లు తెచ్చాడు. తర్వాత సెరికల్చర్, ఈ సెరికల్చర్కి సంబంధించిన 6 ఎకరాలు తాకట్టు పెట్టి 47 కోట్లు అప్పు తెచ్చాడు. తర్వాత తహసీల్దార్ ఆఫీసు మండల మేజిస్ట్రేటు 1 ఎకరా తాకట్టు పెట్టి 34 కోట్లు తెచ్చిండు లక్ష్మణ్. ఈ 2700 కోట్లు జస్ట్ లైక్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం చెప్పా. ఈడ మాట్లాడేది అంటే అసలు ఆస్తులు తాకట్టు పెట్టడం ఏంట్రా, ఎంఆర్ఓ ఆఫీస్ తాకట్టు పెట్టడం ఏంటి డివిఎస్ గారు, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ తాకట్టు పెట్టడం, పోలీస్ క్వార్టర్లు తాకట్టు పెట్టడం ఏంటి. అందుకే నేను అన్నది టిఎన్ గారు ఓరకనల తరిమిళ నాగిరెడ్డి గారు, అనంతపురం రాయలసీమ రెడ్డి గారు ఆయన చెప్పిండు తాకట్లో భారతదేశం అంటే ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. ఇది నా డేట్ ఆఫ్ బర్త్, అప్పుడు 77 నా డేట్ ఆఫ్ బర్త్. తాకట్లో ఆంధ్రప్రదేశ్. పోనీ అప్పులు ఎంతరా అంటే ఇక్కడ 10,86,566 కోట్లు. ఎవడు చేసినప్ప, దేనికి చేసినవు, ఎవడికి ఇచ్చినవు, ఆ డబ్బు లెక్క పత్రం చెప్పరాదా, జీతాలకి ఎంత ఇచ్చినవు, సంక్షేమ ముసుగులో ఎంత ఇచ్చినవు, మిగతా డబ్బు లెక్క చెప్పరా. ఇది అడగాల్సిన పాయింట్. ఇంక నువ్వు ఫైనల్గా ఏమన్నావు, స్టీల్ ప్లాంట్ ఎత్తావు, కడప స్టీల్ ప్లాంట్. ఎవడమ్మా ఇవాళ అనంతపురం జిల్లాలో ఓరుంటే ఓబులాపురం మైను గాలి జనార్దనుడితో చేతి కలిపి నాకేసింది మీ నాన్న కదా, మహామేత కదా, దాని గురించి చెప్పు. ఏదైనా ఒక దేశం బాగుపడాలంటే ఏం చేయాలి లక్ష్మణ్, ఓరు ద్వారా వస్తువులు తయారు చేసి వస్తువులు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆ రోజున్న యూపీఏ గవర్నమెంట్లో రాజశేఖర్ రెడ్డి చక్రం తిప్పత గాలి జనార్దన్ రెడ్డి పెద్దన్న ఇప్పుడున్న ఈ అన్న ఇద్దరు కలిసేసి ఓబులాపురం మైన్స్ని దోచేసింది ఎవడో, మీ అయ్య కాదు. ఆ రోజు ఇది కూడా పాయింట్ చెప్తానండి, కడపలో స్టీల్ ప్లాంటు కొబ్బరికాయ కొట్టింది ఎవడు, మహామేతని నీ అబ్బ కాదు, బిల్ బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఏమైంది ఆ స్టీల్ ప్లాంట్, ఏమైంది, కట్టింది మీ నాయన, పోనీ మీ అన్న కట్టిండా. 14,500 ఎకరాలు ఎయిర్పోర్ట్ స్టీల్ ప్లాంట్కి 10,500 ఎకరాలు. తర్వాత డివిఎస్ గారు ఒక ఎయిర్పోర్ట్, సపరేట్ ఎయిర్పోర్ట్ కోసం గాలి జనార్దన్ రెడ్డి గారికి అది ఒక 4,000 ఎకరాలు, మొత్తం 14,500 ఎకరాలు ఎంఏఓ కుదుర్చుకున్నారు. ఆ రోజు అన్న ఈడీ సిబిఐ కేసులు ఇరుక్కునేకే నాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కాగు అప్పుడు కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్ తప్పు పట్టబెట్టి 2011వ సంవత్సరము మార్చి 31 దాన్ని రద్దు చేసింది కిరణ్ కుమార్ రెడ్డి. ఆనాడు చేసింది కాంగ్రెసు, అయ్య చేసిన తప్పుని సరి చేసినోడు కిరణ్ కుమార్ రెడ్డి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఆయన్ని అడిగితే చెప్తారు 14,500 ఎకరాలు డివిఎస్ గారు. 20,000 కోట్లు భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ మీదకి ఎందుకు బాలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది, మీరందరూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అని శంకుస్థాపన చేసిన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. అన్నొచ్చి ఏం చేసిండు, దాన్ని సెటిల్మెంట్ ప్లాంట్ చేసిండు. జత్వానీని రేపు కేసులో ఇరుక్కోనుంటే సెటిల్మెంట్ ప్లాంట్గా మార్చినోడు ఎవరు, ఆనాడు అయ్యా, ఈనాడు అన్న. అయ్య పుత్రుడు, అయ్యా అన్న కలిసి రాయలసీమనికి నాశనం చేసిన వాళ్ళు ఎవరు, మీ కుటుంబమే రాయలసీమకు దరిద్రం పట్టిన దరిద్రం. ఎంతమంది ముఖ్యమంత్రులు రాయలసీమ నుంచి వెళ్ళినా కూడా మీ అంటే దోపిడీ కుటుంబం ఇంకొకటి ఉందా అంటుండ రాయలసీమలో. ఇలా కోట్ల విజయభాస్కర్ 2 సార్లు ముఖ్యమంత్రి చేయలేదా, నీలం సంజీవ్ రెడ్డి 2 సార్లు ముఖ్యమంత్రిగా చేయలేదా, నేత్రుమల్లి అటు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేయలేదా, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేయలేదా. ఇంతమంది రాయలసీమలో ముఖ్యమంత్రిగా చేయకపోతే, ఎవడు దోపిడీ చేయకపోతే నీ కుటుంబం ఎందుకో రాయలసీమ గజ దొంగ కుటుంబంగా మిగిలిపోయింది. మాట్లాడటానికే కొద్దిగన్నా ఉండాలా. ఆ రాయలసీమకు పట్టిన దరిద్రమే వాళ్ళ కుటుంబం అని మాత్రం నేను చెప్పగలను. డివిఎస్ గారు, ఇప్పుడు మనకి పరిశ్రమను స్థాపించడం, పెట్టుబడులు పెట్టడం ఇదంతా ఒకవైపు అయితే, మరొక వైపు రోడ్లు, రహదారులు 5 ఏళ్లలో గుంతలమయంగా మారాయి. ఈ సవాల్ని ప్రభుత్వం ఎలా, ఈ కూటమి ప్రభుత్వం ఎలా గట్టెక్కనుంది అంటే, ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో కనీసం గుంతలు పూడ్చిన దిక్కు లేదు.
ఇతర రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి మంత్రులు అవహేళన చేశారు, ఎగతాళి చేశారు. ఏది ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఏమన్నాడు? డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ, సింగిల్ రోడ్డు ఉంటే ఏపీ అన్నాడు. ఎవరన్నది ఆ మాట? జగన్మోహన్ రెడ్డి ప్రియమిత్రుడు కేసీఆర్ ఎగతాళి చేశాడు. అంటే ఇప్పుడు కేటీఆర్ ఏమన్నాడు? ఒకసారి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద కనుక తిప్పి తీసుకొస్తే గుద్దుడే గుద్దుడు మాకు ఓట్లు అన్నాడు. అంటే ఏంటి? అక్కడ రోడ్ల మీద కనుక మీరు తిరిగి వస్తే ఇక్కడ రోడ్లు ఎంత బాగున్నాయో మీకే అర్థమవుద్దని కేటీఆర్ అవహేళన. హరీష్ రావు ఎగతాళి, కేటీఆర్ ఎగతాళి, కేసీఆర్ ఎగతాళి. అరే ఎన్ని ఆర్టీసీ బస్సులు చాసీసులు ఇరిగిపోయాయి, ఎంతమంది నరకం చూశారు. ఈరోజు శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ నేషనల్ హైవేలు బంగారంలాగా ఉన్నాయి, గ్రామాల్లో రోడ్లు బాగున్నాయి, హైవేలని గ్రామాలతో కలిపే రోడ్లన్నీ నాశనం చేశాడన్నారు. అంటే గ్రామాల్లో రోడ్లు అప్పట్లో లోకేష్ బాబు గ్రామీణాభివృద్ధి మంత్రిగా నీకు 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్లు వేసి పారేశారు. అవును, వాస్తవం. అవార్డులు అప్పట్లో కేంద్రం నుంచి. అంటే ఇప్పుడు మొన్న అనేక సందర్భాల్లో నితిన్ గడ్కరీని వెళ్ళి కలిసి 75,000 కోట్లతో ఇవాళ నేషనల్ హైవే పనులు జరుగుతున్నాయి, 73,000 కోట్లతో ఇవాళ రైల్వే వర్కులు జరుగుతున్నాయి. అసలు ఆ రోడ్లు ఈ రోడ్లు లోపల స్టేట్ హైవేస్ కానీ నీకు ఇవన్నీ కలిపి 112,000 కోట్లతో నీకు రోడ్డు వర్కులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఆ 75,000 కోట్ల హైవే వర్కులు 2.5 ఏళ్లలో పూర్తి చేస్తామంటున్నారు. ఇప్పుడు ఈ గుంతలు పూడ్చే పని టార్గెట్ పెట్టుకున్నారు. రేపు సంక్రాంతి లోపు గుంతలు పూర్తి చేయాలా అని చెప్పి ఒక 900 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఇవాళ లాజిస్టిక్ హబ్గా ఆంధ్రప్రదేశ్ మారాలి. ఈ రోడ్లు ఈ గుంతలు చూస్తే ఎవరు పెట్టుబడులు పెడతానికి రారు. ఇప్పుడు రైల్వేలు కానీ ఇటు రోడ్డు నెట్వర్క్ కానీ నీకు ఏవియేషన్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి హయాంలో విదేశాల నుంచి ప్రయాణికులు రాల. ఇవాళ ఈ 5 నెలల్లో నీకు విదేశీ ప్రయాణికుల సంఖ్య డబల్ అయిపోయింది. అంటే ఏంటి? మొత్తం అందరికీ కూడా ఇవాళ డెస్టినేషన్గా మారింది. ఎప్పుడైతే చంద్రబాబు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడో ఇన్వెస్ట్మెంట్స్ డెస్టినేషన్గా ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల గమ్యస్థానంగా మారింది. ఇంతకుముందు మేము చేసింది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు మేము చేస్తోంది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాడు. అంటే అసలు ఆ వాక్యాలు ఆ పదాలే చూడు. అప్పుడు ఈడీబీ ఏది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1 ప్లేస్లో ఉంది. ఇప్పుడు మన మధు గారు చెప్పారు ఏది ఎఫ్డిఐ దేశంలోనే అతిపెద్ద ఎఫ్డిఐ అది ఏది కియా ఆక్సిలరీ కియా కార్ ఇండస్ట్రీ. అనంతపురంలో కియా కార్ రావడం వల్ల నీకేమైపోయింది? నీకు రాయలసీమ రూపురేఖలు మారిపోయాయి. ఇవాళ ఆ ఎఫ్డిఐ 63,000 కోట్లు ఏమొచ్చిందని చెప్పారు. 65,000 కోట్లు సార్. అప్పుడు 5 లక్షల కోట్లు టోటల్ 14-19లో సెంట్రల్ గవర్నమెంట్కి ఎఫ్డిఐలు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక్కదానికే 65 లక్షల కోట్ల ఎఫ్డిఐలు వచ్చినాయి. 65,000 కోట్లు సార్. 65,000 కోట్లు పెట్టుబడులు 5 ఏళ్లలో వస్తే నువ్వు 5 ఏళ్లలో 2,114 కోట్లు. ఎక్కడ 65,000 కోట్లు, ఎక్కడ 2,114 కోట్లు. అంటే అక్కడే నీకు బేరీజ్ వేసుకోరాదు. ఇది కూడా కాదు దివేష్ గారు, నేను చెప్తాను. ఇప్పుడు ఇవాళ ఒక నిమిషం ఇప్పుడు ఏంటి ఇవాళ మేడం షర్మిల కొబ్బరికాయలు కొడుతోందా? ఇప్పుడు ఎన్ని కొబ్బరికాయలు కొడితే తల్లి మీ నాన్న చేసిన పాపాలు పోతాయి, మీ అన్న చేసిన పాపాలు పోతాయి. ఇప్పుడు కడప స్టీల్ ప్లాంట్ దగ్గర కొబ్బరికాయ కొట్టావు, ఓకే. మధుసూదన్ రెడ్డి గారు ఏమంటున్నారు? పనిలో పని ఒక బస్తా కొబ్బరికాయలు తీసుకెళ్ళి ఓబులాపురం దగ్గర కూడా కొట్టమంటున్నాడు. ఏది పనిలో ఇప్పుడు ఎన్ని కొబ్బరికాయలు కొడతావు నువ్వు, ఎన్ని పాపాలు నువ్వు కడుగుతావు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపాలు, రాజశేఖర రెడ్డి చేసినటువంటి ఆ పాపాలు కడగటానికి నీకు కోనసీమ కొబ్బరికాయలు చాలా అన్నమాట. నేను ఒకటే చెప్తాను దివేష్ గారు, ఒక మాట చెప్తాను. జగన్మోహన్ రెడ్డి నిజమైన వ్యాపారవేత్త, నిజమైన పొలిటీషియన్ అయితే ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలా. ఎట్లా మాట్లాడాలంటే యాజ్ ముఖ్యమంత్రిగా చేసావు, నువ్వు బిజినెస్ మ్యాన్, నువ్వు బిజినెస్ పెద్ద తోపటి బిజినెస్ మ్యాన్గా నేను అడుగుతుంటా. ఇంజనీరింగ్ గూడ్స్లో భారతదేశం యొక్క జీడిపిలో మన పాత్ర ఎంత? జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అంటాం, జెమ్స్ అండ్ జ్యువెలరీస్, దాంట్లో మన యొక్క పాత్ర ఎంత? తర్వాత ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కెమికల్స్లో మన పాత్ర ఎంత? తర్వాత డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ రంగంలో మన పాత్ర ఎంత?
ఎలక్ట్రానిక్ గూడ్స్లో మన పాత్ర ఏంటి, ఇంజనీరింగ్ గూడ్స్లో మన పాత్ర ఏంటి, తర్వాత రెడీమేడ్ గార్మెంట్స్ ఆఫ్ ఆల్ టెక్స్టైల్స్కి సంబంధంలో మన పాత్ర ఏంటి, తర్వాత లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్లో మన పాత్ర ఏంటి. నేను చెప్పినటువంటి ఈ పారామీటర్స్లో పక్కనున్న తమిళనాడు, పక్కనున్న కర్ణాటక, మన బోర్డర్ పంచుకున్న తెలంగాణలతో కంపేర్ చేసుకొని నువ్వు చెప్పు. ఐటీ రంగంలో నువ్వు సాధించిన ప్రగతి ఏంటి? నేను చెప్పిన ఈ రంగాల్లో పక్కనున్న తమిళనాడు ఎలాగా ఉంది, మహారాష్ట్ర కూడా వద్దు, గుజరాత్ కూడా వద్దు, మనతో బార్డర్ పంచుకున్నటువంటి ఏ అయితే 1 2 3 4 5 6 7 8 సెక్టార్లు నేను చెప్పానో ఈ 8 సెక్టార్లలో మన పాత్ర ఏందో నువ్వు కానీ చెప్పగలిగితే నీకు డీబీటీ అంటే దోచుకోవడం, మన్నే చెప్పిన నేను. బి అంటే బాధుడే బాధుడు బాధటం, ప్రశ్నించిన బాధటం, ట్యాక్స్ వసూలు చేయటం. ఇదే కదా నీ పథకం, డీబీటీ పథకం. నేను చెప్పిన దాంట్లో ఏమన్నా మహారాష్ట్రతో కంపేర్ చేస్తావా, తమిళనాడుతో కంపేర్ చేస్తావా, గుజరాత్తో కంపేర్ చేస్తావా? నేను చెప్పిన 8 పారామీటర్ల గురించి చెప్పగలడా? పోనీ నీ ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గొప్ప ఇంజనీర్ కదా, చెప్పండి. ఎందుకు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు? ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం. ప్రతిదీ కక్షతో మాట్లాడటమేనా? ప్రతిదీ అబద్ధం చెప్పడమేనా? ఇప్పుడు ప్రతిపక్షం అంటే దాన్ని ఎడగొట్టండి పదాన్ని. ప్రతి కక్ష, ప్రతి ఓడు మీద కక్షతో మాట్లాడటమేనా? రాష్ట్ర ప్రయోజనాలు పట్టవా? ఏడు మామూలుగా చూసుకుంటే నేను ఆశ్చర్యపోయే విషయాలు చాలా ఉన్నాయి సార్. ఈరోజు డివేష్ గారు ప్రజల్లో పోవాలా. ఈరోజు ఒక రిపోర్ట్ ఉంది, నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఎంక్లోజింగ్ సర్వే చేశారు డివేష్ గారు. దాదాపుగా నా దగ్గర 20 రాష్ట్రాల రిపోర్ట్లు ఉన్నాయి. తలసరి ఆదాయం ఎంత చూపించాడంటే ఆంధ్రప్రదేశ్కి 11,037 రూపాయలు ఇంటూ 12 రూపీస్ క్యాలిక్యులేషన్ చేస్తే డివేష్ గారు 132,444 రూపాయలు వస్తుంది. యాజ్ నా సొంత కవిత్వం కాదు, నాబార్డ్ రిపోర్టే చెప్తున్నా నేను. రాష్ట్రం అప్పు వచ్చేసరికి 10,86,566 కోట్లు రాష్ట్రం అప్పు. 6 కోట్ల జనాభాకి వేసాను నేను క్యాలిక్యులేషను. 6 కోట్ల ఆంధ్రుల కింద వేస్తే ఒక మనిషి ఆదాయము 1,81,094 రూపాయలు. అంటే డెఫిసిట్ ఎంత ఉంది? 48,650 రూపాయలు డెఫిసిట్ ఉంది. అంటే వాడు బట్టలు కట్టుకోబడలే, వాడు హాస్పిటల్ ఖర్చు పెట్టుకోబడలే. ఈ లెక్కని ప్రజల్లోకి ఇంత అప్పు చేసి, నేను అందుకే అన్నదే తాకట్లో ఆంధ్రప్రదేశ్ అని పెట్టేసి ఈడు దోచేసి ఆఫ్రికా ఖండంలో దాచేస్తే ఈ డబ్బుని రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా తెగనెక్క తెప్పకుండా నేను చెప్పిన ఈ లెక్క తప్పని ఎవరని చెప్పానండి. నేను అనేది 11,037 రూపాయలు. నేను యూపీది కూడా క్యాలిక్యులేషన్ చేసిన యూపీది సార్. యూపీది జిఎస్డిపి మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే యూపీది క్యాలిక్యులేషన్ చేసినప్పుడు కూడా 22 కోట్లు పాపులేషను, 25 లక్షల కోట్లు జిఎస్డిపిలో వాళ్ళ పాపులేషన్తో క్యాలిక్యులేషన్ చేయండి యూపీది. అంటే ఏ రకంగా చూసినా కూడా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి అప్పులు కుప్పగా మార్చేసి ఇప్పుడిప్పుడే అడుగులేస్తూ మళ్ళీ దాన్ని సరిదిద్దాలని పెద్ద ఆయన అనుకుంటుంటే సిగ్గనిపించటంలే. 1 సంవత్సరం ఎటన్నా బోరా దేశం వదిలిపెట్టి దరిద్రం పోద్ది రాష్ట్రానికి. ఒక 2 సంవత్సరాల తర్వాత రా నువ్వు పెగ్గలిగేది ఏదన్నా ఉంటే పీకు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదని ఈ సైకో సైన్యం ద్వారా సోషల్ మీడియా ద్వారా అలజడులు సృష్టించేసి రాష్ట్రానికి పెట్టుబడులు రాదని కంకణ ఇటువంటి నీచి కమేన్గాడు రాష్ట్రంలో ఉండటమే మనం చేసుకున్నటువంటి దౌర్భాగ్యం. ప్రతిపక్షం అంటే ప్రజల పక్షంతో కొట్లాడాలా, కావాల్సింది అడుగు. ఇప్పుడు ఆ అమ్మాయి స్టీల్ ప్లాంట్ పెట్టమని తప్పు లేదా, అడగటంలో తప్పు లేదు, కానీ పద్ధతిగా అడుగు. నువ్వు ప్రతిదీ కక్షతో ప్రతిదీ ఫ్యూడల్ మెంటాలిటీతో మాట్లాడుతుంటే తుఫు అని వస్తున్నారు. ఇప్పుడు పద్ధతిగా అడగమని అడిగారు. ఇప్పుడు షర్మిల పద్ధతిగా అడిగింది. ఏది కడప స్టీల్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళింది, అక్కడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టింది. నువ్వు బద్ధకం, నువ్వు అసలు అడుగు బయట పెట్టావు, బయటకు రావు. ఏది నీ ప్రెస్ మీటు, నువ్వు నీ ప్యాలెస్లోనే ఉండాలి, ఆ విలేకరులు నీ దగ్గరికి నువ్వు సెలెక్ట్ చేసిన వాళ్ళే రావాలి, వాళ్ళకు నువ్వు ప్రెస్ మీట్లో అబద్ధాలు చెప్పాలి. ఇప్పుడు 10 లక్షల కోట్లు అప్పులు ఇక్కడ స్పష్టంగా కనపడతాయి. 10,86,566 కోట్లు. నువ్వు 6 లక్షల కోట్లే అప్పులని మళ్ళీ ఇవాళ ప్రెస్ మీట్లో మాట్లాడతావు. అదేమంటే బుగ్గనతో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిస్తావు. ఇప్పుడు బడ్జెట్ లోన్స్ ఏంటి, ఆఫ్ బడ్జెట్ లోన్స్ ఎంత నువ్వు అన్నదే చూద్దాం. ఇవాళ బడ్జెట్లో 6 లక్షల కోట్లు పెట్టావు, మరి ఆఫ్ బడ్జెటేతర రుణాలు ఏది ఇవాళ నువ్వు 2 లక్షల కోట్ల అప్పులు నువ్వు కార్పొరేషన్ల దగ్గర తెచ్చావు. ఏది సివిల్ సప్లై కార్పొరేషన్ అప్పు ఎంత? 40,000 కోట్లు. అరే
అదేది బెవరేజెస్ కార్పొరేషన్ అప్పులు ఎంత తెచ్చావు? 25,000 కోట్లు. అసలు పెండింగ్ బిల్స్ ఎంత ఉన్నాయి? ఇప్పుడు కట్టాల్సింది ఇంకా కాంట్రాక్టర్లకు 2 లక్షల కోట్లు. ఇవన్నీ కలిపి నువ్వు చెప్పవా? అంటే ఏంటి? తప్పుదారి పట్టించటం, ప్రజల్ని వక్రీకరించటం. ఏ అబద్ధాలైతే గతంలో చెప్పాడో మళ్ళా అవే అబద్ధాలని పునాదులుగా చేసుకుని మళ్ళా జనంలోకి వెళ్ళాలని. ఇప్పుడు 2 ఏళ్ళు పోరా నాయన రాష్ట్రం బాగుపడుద్ది, ఆ తర్వాత రమ్మంటున్నాడు మధుసూదన్ రెడ్డి గారు. కానీ ఈ భూతం మాత్రం రాష్ట్రాన్ని వదిలే ప్రసక్తే ఈ భూతం ప్రెస్ మీట్లు పెడతాం, పారిశ్రామికవేత్తలని బెదరగొట్టడం, పారిశ్రామికవేత్తలంతా ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర పడడం. అయ్యా మీ భూతం సంగతి ఏంటి స్వామి? ఇప్పుడు నువ్వు సీఎంగా ఉన్నావు, రేపు పొద్దున మళ్ళా భూతానికి ఓట్లు వేస్తే మీ వాళ్ళు అంటే జనాన్ని నమ్మలేని పరిస్థితి. ఈ జనం మళ్ళా జగన్మోహన్ రెడ్డి మాయలో పడి మళ్ళా గెలిపిస్తారేమో అనే భయంతో పారిశ్రామికవేత్తలు లబలబలాడుతున్నారు. నిన్న మనం చూసాం, ఏది ఇప్పుడు మీరు ఇంట్రోలో చెప్పారు 85,000 కోట్ల ఎంఓయూలు ఇవాళ స్టేట్ ఇండస్ట్రీ ప్రమోషన్ బోర్డు చేసుకున్నదంటూ ఆర్సిలార్ మిట్టల్ నీకు మరి అక్కడ 65,000 కోట్లు అందులో ఉన్నది. స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో పెడుతుంటే జగన్ ఏమంటాడు? అది ఒరిస్సా వాళ్ళది కదా అంటాడు. అంటే అది ఒడిస్సా పోవాలని నీ మనసులో ఉంది. నీకు అనకాపల్లిలో ఆర్సిలార్ మిట్టల్ పెట్టడం నీకు సుతరాము ఇష్టం లేదు. అవును డిఎస్ గారు. ఇంకోటి, ఇప్పుడు మనకి తెలంగాణలో జునాం వ్యాలీ, విశాఖలో మెట్టెక్, ఇవన్నీ బాబు గారు హయాంలో వచ్చినవి. ఆయన దార్శనికతకు అద్దాలు అవన్నీ. ఇటువంటి క్రమంలో రీస్టార్ట్ ఏపీకి ఆయన పిలుపునిచ్చారు. దాదాపు 3 లక్షల కోట్ల చిల్లర పెట్టుబడులు రావడానికి, కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ తిరిగి కూడా ఇలాంటి జోన్స్ మన ఏపీకి అవసరమే అంటారా? ఇవాళ అదే కదా టాటా ఇన్నోవేషన్ హబ్స్. ఇప్పుడు రతన్ టాటా ఇవాళ పారిశ్రామిక దిగ్గజం, భరతమాత ముద్దు బిడ్డ. ఇవాళ టాటా గ్రూపు చైర్మనే మనకి ఇన్వెస్ట్మెంట్స్ కో చైర్మన్గా పెట్టుకున్నారు. ఎవరిని? నటరాజన్ చంద్రశేఖర్. నీకు మొత్తం ఒక్కొక్క 35 నియోజకవర్గాల్లో ఒక క్లస్టర్, మొత్తం 175 నియోజకవర్గాలు 5 క్లస్టర్లుగా చేసుకుని 5 టాటా ఇన్నోవేషన్ హబ్స్ తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక వాడ చేయటం కోసం ఒక చక్కటి ప్రణాళికాబద్ధంగా ముందడుగేస్తున్నారు. అంటే ఇవాళ ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్, అక్కడ ఏ ఖనిజాలు ఉన్నాయి, అక్కడ యువత నైపుణ్యాలు ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించినటువంటి ఇండస్ట్రీ హబ్ అతను డెవలప్ చేసుకోవాలి. అతను ఒక ప్లాన్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు మనకి వనరుల రీత్యా గొప్ప రాష్ట్రం, నీకు లేని ఖనిజ వనరు లేదు. నీకు గ్రానైట్ ఉంది, మ్యాంగనీస్ ఉంది, బాక్సైట్ ఉంది. అసలు ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్క ఖనిజానికి పుట్టినిల్లు. ఇనప ఖనిజం ఉంది, లేకపోతే సున్నపు రాయి ఉంది. అసలు లేనిదేంటి ఆ రాష్ట్రంలో? కానీ ఆ ఖనిజ సంపదని దోపిడీ చేశారు. రాజశేఖర రెడ్డి హయాంలో అదే జరిగింది, జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే జరిగింది. ఇవాళ మైన్స్, నీ సొంత పరిశ్రమలపై నీకున్న శ్రద్ధ రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలపై లేదేంటి జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు భారతీ సిమెంట్స్ ఏమో బంగారంలాగా జరగాల, మిగతా పరిశ్రమలన్నీ ఏమో పారిపోవాలా? డివేష్ గారు పరిశ్రమలు అన్నారు కాబట్టి లక్ష్మణ్ నేను చెప్తాను. 10 పాయింట్లు ఉంటాయి. ఏదన్నా ఒక కన్క్లూజన్కే చెప్తున్నా. ఒక 10 పాయింట్లు ఉంటాయి. ఈ 10 పాయింట్లు లేనిది నీకు పరిశ్రమలు రావు. నాకున్న అనుభవంతో చెప్తాను ఈ మాట. 1 మార్కెట్ రీసెర్చ్ అండ్ ఫీజిబిలిటీ స్టడీ, పాయింట్ 1. 2 రెగ్యులేటర్ అండ్ కంప్లైన్స్. 3 లొకేషన్ స్ట్రాటజీ. 4 ట్యాక్సేషన్ అండ్ ఇన్సెంటివ్స్. 5 వచ్చి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంటు. 6 వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సప్లై చైను. 7 వచ్చి కల్చరల్ అడాప్షన్ అండ్ కార్పొరేట్. ఇది చాలా కీలకమైన పాయింట్. కల్చరల్ అడాప్షన్ అండ్ కార్పొరేట్. 8 ఫైనాన్స్ అండ్ ఫండింగ్. 9 పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ వెంచర్స్. 10 గవర్నమెంట్ లైసెన్స్ అండ్ సపోర్టు. ఈ 10 పాయింట్లు ఏ కంపెనీ అయినా చూస్తుంది. దీంట్లో సబ్ పాయింట్లు ఉంటాయి. నేను ఎందుకన్నానంటే ఈ పాయింట్ 7వ పాయింట్ కల్చరల్ అడాప్షన్ అండ్ కార్పొరేట్. అంటే కల్చర్ అంటే అక్కడ ఉన్న స్వభావం కూడా చూస్తారు. ఇక్కడ మనుషులు ఎటువంటి వాళ్ళ, ఇక్కడ ఏమన్నా ధర్నాలు చేస్తారా, దాడి చేస్తారా, ఇలా సైకాలజీ ఎలా ఉంది, ఇవన్నీ కూడా టీములుగా ఇడిపోయి మొత్తం రీసెర్చ్ చేస్తారు. తర్వాత ఇక్కడ ఇంకోటి ఉంది, పార్ట్నర్షిప్ అండ్ జాయింట్ వెంచర్. షెడ్యూల్ పాలసీలో
ఖచ్చితంగా భారతీయ పార్ట్నర్ ఒకడు ఉండాలా. ఎంత ఎఫ్డిఐ వచ్చినా కూడా లోకల్ పార్ట్నర్ ఒకడు ఉండాలా. దీన్ని ఒకడు చూస్తారు ఎవరు పార్ట్నర్గా ఉన్నాడు. వోక్స్ వ్యాగన్ ఎందుకు పోయింది? పార్ట్నర్షిప్ అడిగినందుకు కదా. వోక్స్ వ్యాగన్ పోయింది. బొత్స సత్యనారాయణ పార్ట్నర్షిప్ అడిగిండు వోక్స్ వ్యాగన్లో. నీ పార్ట్నర్షిప్ లేదు, పాడు లేదు, పోరాన్నాడు. తర్వాత ఇంకోటి ఉంది గవర్నమెంట్ లైసెన్స్ అండ్ సపోర్ట్. గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉండాలా. గవర్నమెంట్ సపోర్ట్ లేకపోతే, రోడ్లు బాగా లేకపోతే, కరెంటు టయానికి రాకపోతే, ఇవన్నీ గవర్నమెంట్ సపోర్ట్. ట్యాక్సేషన్ ఇప్పుడు ట్యాక్సేషన్ అండ్ ఇన్సెంటివ్స్ కూడా అడుగుతారు కదా. పక్క రాష్ట్రం కూడా మనం ఏర్పడి ట్యాక్సేషన్ ఇస్తుంది. వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎగ్గొడితే ఇప్పుడు నువ్వు ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చావు? జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రెస్ మీట్లో 5 ఏళ్లలో నేను ఇన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చానని చెప్పు. గతంలో చంద్రబాబు 5 ఏళ్లలో 800 కోట్లు ఇచ్చాడు, నువ్వు 200 కోట్లు ఇచ్చావు. ఎక్కడ 800 కోట్ల ఇన్సెంటివ్స్, ఎక్కడ 200 కోట్లు? ఇప్పుడు ఇవాళ కాగ్ నివేదిక, ఈ రోజు ఆయన ప్రెస్ మీట్లో ముందు కాగ్ నివేదిక మీద స్పందించాలి. కాగ్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ ఏ స్థానంలో ఉంది? పరిశ్రమల్లో 17వ స్థానమా? అంటే 17వ స్థానానికి ఆంధ్రప్రదేశ్ని దిగదార్చిన నువ్వు ఏ విధంగా మాట్లాడతావు? ఇప్పుడు నువ్వేమో నాశనం చేస్తావు, నీ చెల్లేమో కొబ్బరికాయలు కొట్టుది. ఏంటి పాపం? వాళ్ళ అన్నాజీలు తెలిపి ప్రజలు కొబ్బరికాయలు కొట్టాలా? ఎందుకు ఈ శాపం అసలు? డిఎస్ గారు ఒకవైపు ఎంఓయూలు చేసుకొని లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయి. దానికే ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి అబద్ధాన్ని వండి వారుస్తున్నాడు. అదే అవి కార్యరూపం దాల్స్తే ఏం చేస్తాడండి? ఆయన ఏమైపోతాడో నాకు అర్థం కాదు. ఇంకో మాట పెడితే సార్ వాళ్ళ మాట అంటారు సార్, తిరుపతి కొండ మీద ఎంకన్న ఉంటే తప్పు లేనిది రుషికొండ మీద మా జగనన్న ఉంటే తప్పు ఏందంటారు వాళ్ళు. అంటే ఇప్పటికీ తిరుపతి ఎంకన్న ఉన్నాడు ఆ కొండ మీద, కానీ రుషికొండ మీద జగన్ లేడు. అది తెలుసుకోవట్లే. వాళ్ళు అంటుండేది ఏంటంటే తిరుపతి ఆయన ఎంట్రన్స్ అంతా పెట్టుకోబాగా అయ్యా సంక సాకిపోయిండు అయ్యా ఆయనతో పెట్టుకోండి. ఇది ఈ రోజు చర్చ. ఏపీకి వస్తున్న పరిశ్రమలు, వస్తున్న పెట్టుబడులు చూసి జగన్మోహన్ రెడ్డి తలలు వేసినట్టుగా ఆయన ప్రెస్ మీట్లు పెట్టి కాలయాపన చేసిన పరిస్థితి ఉంది. చర్చలో పాల్గొన్న డివిఎస్ గారికి, మధుసూదన్ రెడ్డికి ధన్యవాదాలు. నమస్కారం సార్.